పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో మున్సిపల్ కార్మికులు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా కార్మికులు ఈ రోజు అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై బైఠాయించారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా కార్మికులను బలవంతంగా పోలీస్ జీపులో తరలించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో మున్సిపల్ కార్మికులు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా కార్మికులు ఈ రోజు అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై బైఠాయించారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా కార్మికులను బలవంతంగా పోలీస్ జీపులో తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి, దాచేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. గత కొన్ని రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పారిశుద్ధ కార్మికుల నిరసన దీక్షలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో పారిశుద్ధ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో మున్సిపల్ కార్మికులు మరియు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. కొంతసేపు దాచేపల్లి పట్టణంలో కొన్ని రోజులుగా కార్మికులు నిరసన దీక్ష చేపడుతున్న తరుణంలో ఈ రోజు దాచేపల్లి అద్దంకి నార్కెట్ రోడ్ హైవేపై కార్మికులందరూ బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా మున్సిపల్ కార్మికులను చొక్కా పట్టుకొని వేలు చూపించుకుంటూ ఈడ్చుకుంటూ పోలీసుల జీబులో ఎక్కించి మరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ కి తరలించారు జ్యోతి. మా కార్మికులు పోలీసుల మధ్య అయితే ఒక విధంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మున్సిపల్ కార్మికులందరినీ బలవంతంగా పోలీసులు జీబులో వేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో కార్మిక నాయకులు స్టేషన్ వద్దకెళ్లి కార్మికుల్ని విడుదల చేయాలంటూ అక్కడ ఆందోళన అయితే చేపట్టారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్.